కావాలి అనుకున్నా కానీ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి దుద్దెడపూలు నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఒక 16-15 కిలోమీటర్లు, సిద్దిపేటకు ఒక 20-25 లోపే ఉంటుందండి. ఏది సిద్దిపేట కరీంనగర్ హైవే కనెక్టివిటీ తోటి అండ్ ఇటు సిద్దిపేట టు జనగామ హైవే కనెక్టివిటీ, ఇట్లా 2 హైవేలు కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా మనకు అన్ని సిటీస్ కనెక్టివిటీ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు అట్ లాస్ట్ వరకు కూడా మనకు మొత్తం ల్యాండే అనమాట. చాలా పెద్దగా ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మొత్తం 7-7.5 ఎకరాలు ఉంటుంది. మంచి మామిడి తోట, మంచి ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇందులో బోర్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సపరేట్గా ఒక ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి చాలా నీట్గా ఉండే విధంగా మనకి మామిడి తోటనైతే అవైలబుల్లో ఉందండి. మీరు రోడ్ కనెక్టివిటీ కూడా చూసుకోవచ్చు. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్ అండి. 55 లక్షల్లో ఎకరం అనేది ఉంది. మనకి హైదరాబాద్ సిటీ నుంచి కనుక చూసుకున్నా కానీ 85 నుంచి 90 కిలోమీటర్లే ఉండే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కానీ మొత్తం మామిడి తోట కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా నీట్గానైతే ఉంటుంది. మీరు ఇక్కడ వైపు కూడా చూసుకోవచ్చు. మంచిగా ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. నెక్స్ట్ మనకు కాపుకైతే ఇవన్నీ వస్తాయి అన్నమాట. మంచి చుట్టూ కూడా మంచి లొకేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇటు రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. మంచిగా ఫామ్ హౌస్ లాంటిది ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా, వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా అని చాలా బాగా ఉండే విధంగా మనకి మామిడి తోట ఉంటుంది అనమాట. ఈ మామిడి తోటకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. అంతేకాదండి, ఈ ఏరియాలో ఎటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.